ప్రజాశాంతి పార్టీ నుంచి ఇస్తానన్నారా మరి మీకు? నేను రిజైన్ చేయగానే జనవరి నుంచి నా వెంటబడ్డారు ఇక కేఏ పాల్ గారు. నేను చేరను సార్, నాకు వద్దు సార్ రాజకీయం, నేను మీ దగ్గరికి రమ్మంటే వచ్చి కూర్చుంటా మాట్లాడతా, కానీ నాకు ఈ పాలిటిక్సే వద్దు సార్, బాగలేవు. మీకు కూడా అర్థమవుతుంది, నాకు నచ్చలేదు సార్. ఒక్కడు సాయం అన్నోడు లేడు. నేను 25 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 5 15 సంవత్సరాలు, ఒకసారి ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది చంద్రబాబు యాక్సిడెంట్ అయినప్పుడు. ఆ 5 సంవత్సరాలు 20, ఈ 5 సంవత్సరాలు 25. నేను రోజు రోజుకు వెధవగా తయారవుతుంది తప్ప ఈ రాజకీయము ఈ వద్దు సార్ నాకు అని అంటే, నేను పోటీ చేస్తే కూడా రావా, చాలామందికి ప్రచారాలు చేస్తావు నువ్వు అంటే, ఏం చేస్తున్నావు సార్ అన్న. నేను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కదా, నాకు నువ్వు ప్రచారం చేయాలా, యాడికి పోయినా నిన్ను అడుగుతున్నారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అని తెలుసు. ఆయన ఎన్నో ప్రేయర్ మీటింగ్స్ నేను కూడా అటెండ్ అయినాను. మీరు ప్రచారం ఎందుకు చేయండి సార్, తప్పకుండా చేస్తాను సార్. అందులో నాకు నేను పార్టీకి కూడా రిజైన్ చేసిన కాబట్టి నేను ఇండిపెండెంట్ బాగా హ్యాపీగా ఉన్నాను. అన్నీ కూడా అడగడానికి లేదు, తప్పకుండా ప్రచారం చేస్తాను. నాకు పార్టీలో చేరి ప్రచారం చేయి. సరే సార్, అవసరమైతే చేరతా నీకోసం, మీరు ఎంపీ కావడం కోసం. ఎందుకంటే మీరు ఎంపీ కావడం దేశానికి చాలా అవసరం, నాకు తెలుసు. మీ వల్ల ఎంత ఉపయోగం ఉందో ఏంటో. లేదు 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 కండ వేసుకోవాలన్నారు, వేసుకో. మీరు అంత పట్టుబడుతున్నారు అంటే ప్రెస్ అంతా కూర్చొని ఉన్నారు. ప్రెస్ వాళ్ళ ముందు నేను ఆయన్ని పాప ఇన్సల్ట్ చేయకూడదు కదా. మీ ఇష్టం సార్, వేసుకోండి సార్ అన్న, వేసిండు అంతే. కానీ దీనికి ఎందుకు చేరాల్సి వచ్చింది అని క్యూరియాసిటీగా దీనికి ఏదో ఎన్ని వేల కోట్లు ఇచ్చాడో బాబుమోహన్ అన్న ఉద్దేశంలో ఒక సైడ్ నుంచి ఏం ప్రాబ్లం, ఏం ఆపద వచ్చి వామ్ము అటు నుంచి వచ్చి చేరు ఏమీ లేదు, కూల్. ఆయన నాకు ఫ్రెండు, ప్రచారం చేయమని అడిగింది. ఎంతోమంది వెధవలకు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ప్రచారం చేసిన నేను. నా స్థాయిని మర్చి కూడా ప్రచారం చేసిన నేను. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించిన. కానీ ఒక మహానుభావుడు, ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది. ఆయనకు విజ్ఞాని, దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి. అన్ని దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్లు ఈయన చెప్పితే వింటారు. అంత పెద్ద యుద్ధం ఆఫ్ చేయి అంటే ఆఫ్ చేసినారు, చిన్న విషయం కాదు కదా. కనుక ఆ విలువ మూర్ఖులకు తెలియట్లే. ఇక్కడున్న మూర్ఖులకు ఆయన విలువ తెలియట్లేదు కొందరికి, ఈ పిచ్చి పిచ్చి నోరు బారేసుకునే వాళ్ళకు. దీనికి కూడా కారణం ఉంది. ఆయన దేవుడి వాక్యము, దేవుడు నడిపించినట్టుగా మాట్లాడేసిండు. ఆయనకు తప్పుడు మాటలు మాట్లాడటం రాదు. ఆయన బైబిల్ లేనివి ప్రసంగం చేస్తాడా? అక్షరం కూడా పొల్లుపోకూడదు కదా. ఉన్నదున్నట్టుగా దేవుడి వాక్యం చెప్పటం, మొత్తం మైండ్ నిండా అది నిండి ఉంది. అబద్ధం చెప్తాడా? సారా తాగండి, బ్రాంతి పంచండి చెప్తాడా? కనుక ఆయన మాట కటువుగా ఉంటుంది. ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు. ఉన్నదున్నట్టుగా మాట్లాడటం కామెడీ అయిపోయింది వీళ్ళకి. నాకు ఆ ప్రెసిడెంట్ తెలుసు, నాకు ఈ ప్రెసిడెంట్ తెలుసు, నాకు అమెరికన్ ప్రెసిడెంట్ రమ్మంటే వస్తాడు. కరెక్ట్ అది, నేను రమ్మని వస్తాడు. వీళ్ళ మైండ్ అదే కదా, సర్కాస్టిక్గా మాట్లాడాలి వీళ్ళు. ఎందుకంటే ఆయన విమానంలో లేడుగా ఇప్పుడు కింద నిలబడి ఉన్నాడు, వీడు కింద నిలబడే ఉన్నాడు. అంటే మన ఇద్దరం సమానం. ఇప్పుడు నేను పిలిస్తే వస్తాడు అమెరికా ప్రెసిడెంట్, ఈయన పిలిస్తే వస్తాడు. అంటే దీన్ని కామెడీ చేసి ఆయనను కమెడీని చేశారు తప్ప ఆయన కమెడీని కాల చేశారు. ఆయన బోల్డ్గా మాట్లాడటం, ఫెయిర్గా మాట్లాడటం కామెడీ అయిపోయింది అంతే తప్ప ఆయన కమెడియన్ కాదు. ఇప్పటికీ మోడీ గారు ఆయనకు ఏం సంబంధం? ఈయన చెప్పింది అంటాడు. అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కి పోయి రిసీవ్ చేసుకుంటారంటే ఎవరు, ఎలాంటి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారండి? ఆయన హోమ్ మినిస్టర్ దేశానికి. బాంబు వేయాలంటే వేయాల్సిందే, కాల్చిపారారంటే కాల్చిపారు. ఆయన పోయి రిసీవ్ చేసుకోవడం ఏంటి?
ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన వల్ల ఎంతో ఉపయోగం ఉంది దేశానికి. 6 లక్షల కోట్ల రూపాయలు డొనేషన్స్ తెప్పించి ఇచ్చారు ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్, మోడీ గారికి. ఆయన చిన్న ఆయన కాదు, నాకు స్నేహితుడు. అందులో 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. మేము ఫిలిం నగర్లో వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నంటే ఆయన స్నేహం కోసం, వాళ్ళ అన్న స్నేహం కోసం. మరొక విషయం ఏంటంటే సార్, మీరు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని బయట విమర్శిస్తున్న మాట ఏంటంటే, మీరు జూనియర్ కేఏ పౌల్ అని చెప్పేసి కొంతమంది అంటున్న మాటలు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు సార్? దా ముందుకు వచ్చి మాట్లాడితే నేను సినిమాలో కమెడియన్, అక్కడ ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ను పోషించాలి, అవును, ఆ క్యారెక్టర్లో దూరి యాక్ట్ చేయాలి. అవును. పొలిటీషియన్గా కూడా కమెడియన్ అని ఎవడన్నా నన్నంటే 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అదే సార్ మీరు చాలా గొప్ప ఐఏఎస్లు కూడా ఇది పడుద్ది దాన్ని మాట్లాడుతుంటే. నాకు ఎదురు మాట్లాడజాలరు కలెక్టర్లను అనేది. నేను డోంట్ టాక్, యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ మై గవర్నమెంట్, యు ఆర్ నాట్ ద గవర్నమెంట్, ఐ ఆమ్ ద గవర్నమెంట్, డూ వాట్ ఐ సే అని అంటే పడేది. అది బాబు మోహన్ కమెడియన్ కాదు. ఇక్కడ ఈ క్యారెక్టర్ నేను అక్కడికే వస్తున్నాను సార్. మీరు రియల్ లైఫ్ లో కమెడియన్ గా చేసి ఉండొచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు చాలా గొప్ప రాజకీయవేత్త. నటుడిగా కమెడియన్ గా చేసింది అదే సార్. రియల్ లైఫ్ లో అంటే రియల్ లైఫ్ లో బాబు మోహన్ ఇది బాబు మోహన్, బాబు మోహన్ ఇది ఒరిజినల్ క్యారెక్టర్. రియల్ లైఫ్ లో అన్నాను సార్. రియల్ లైఫ్ లో మీరు ఒక మంచి కమెడియన్ సినిమాల్లోని. రియల్ లైఫ్ లో నాకమ్మా రీల్ సార్, రియల్ లైఫ్ లో మీరు ఒక మంచి నటుడిగానండి. ఎందుకు అది అర్థం కాదు, అందరికి అర్థం కావాలి కదా. రీల్ అంటే ఏం అర్థమైంది వాళ్ళకి? రీల్ అనేది ఏంటి, రీల్ అనేది ఏంటి అనుకుంటారు వాళ్ళు. నటుడిగా నేను కమెడియన్ గానే చేయలే, హీరో కూడా చూసాను. నేను డాన్స్ చేస్తే సంవత్సరం ఆడింది సినిమా. సౌందర్య గారితో మీ పాట కూడా నేను చూసాను. 1 year ఆడింది. 365వ రోజు సెకండ్ షో చూశాను, హౌస్ఫుల్. కనుక నేను ఉత్త కమెడియన్నే కాదు, తాతగా చేశాను, బ్రహ్మానందానికి తండ్రిగా చేశాను, నేను అన్ని రకాల క్యారెక్టర్లు వేశా. కనుక నేను ఉత్త కమెడియన్నే కాదు, విలన్ కూడా చేశారు. కామెడీ విలన్ గా కూడా చేశారు సార్. కనుక సినిమాల్లో ప్రతి ఒక్క పాత్ర పోషించిన వ్యక్తి. రేపు ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో, అప్పుడేమంటారు? రాకూడదా? అయ్యో రావాలి సార్. ఎంతమంది ప్రజలకు సేవ చేసిందో తెలుసా ఆయన? కొన్ని వేల లక్షల మందికి విడోలకు పెన్షన్లు ఇచ్చిండు ఆయన. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. మన రాష్ట్రం వాళ్ళకి, సరే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో అనుకోండి, ఎంతమంది పిల్లలు చదివిస్తున్నాడో తెలుసా మీకు? చారిటీ సీట్ అని పెట్టి, ఎక్కడో కాదు, సంగారెడ్డి దగ్గర నా కాన్స్టిట్యున్సీలోనే. నేను వాళ్ళు పెట్టేది నాకు తెలీదు. ఎవరు క్రిస్టియన్ ఇది పాస్టర్నే అనేది ఇక్కడ స్కూల్ పెట్టిండట. అక్కడ ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లలకు 1200 ఎకరాల్లో స్కూలు సొంత డబ్బుతో కొని 1200 ఎకరాలు. అక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలు, పేద పిల్లలు అందరినీ కూడా అందులో చేర్పించి పెద్ద స్కూలు, టీచర్లు, పెద్ద హాస్టల్. అలాంటివి వైజాగ్లో ఉంది, ఇక్కడ ఉంది. అసలు రాష్ట్రంతో పెట్టాలని ఆయన కోరిక. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయనకు డబ్బులు రాకుండా అంత డైవర్ట్ చేసి పడేసి చాలా చేశారులే. దానికే ఆయన అట్లయిపోయి, నేను పొలిటీషియన్ అయ్యి నేను చూసుకో ఇప్పుడు నేను అని. ఇక సరే, ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. కనుక ఆయన సంపాదించుకుందామని కాదు, లేక పదవి కావాలని కాదు, రెస్పెక్ట్ కావాలని కాదు, కొండంత రెస్పెక్ట్ ఉంది ఆయనకి. దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుంటారంటే నన్ను రిసీవ్ చేసుకుంటారా? నన్ను అయితే చేసుకోరు, మిమ్మల్ని అయితే చేస్తారు. నన్ను కూడా చేసుకో. ఎట్లా? ప్రధానమంత్రి వచ్చి బాబుమోహన్ రిసీవ్ చేసుకుంటాడు.
అది ఆయన కెపాసిటీ. కనుక ప్రజాశాంతి పార్టీ ఎవరు డబ్బులతో పెట్టిండా? సొంత డబ్బులతో పెట్టిండు. కొన్ని చందాలు అడిగిండా? సొంత డబ్బులతో పెట్టిండు. కనుక ఆయనకు ఒక ఏం ఉంది. ఆయన నిజంగా కూడా దేశము అప్పుల్లో ఉంది. ఒక్కొక్క తలకు లక్షల్లో అప్పు ఉంది తలకి. అంటే ఈ ఇంట్లో 5 ఉంటే 5 ఉన్న తలల మీద కూడా లక్షలు 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 అప్పులు ఉన్నాయి. అప్పు అయింది. ఏది? దేశం చేసినప్పుడు. రాష్ట్రం చేసినప్పుడు కూడా తట్టెడు ఉంది. ఎట్లా తీరాల చెప్పండి? ఇతర దేశాల నుంచి మనకు డొనేషన్స్ వస్తే అవి అప్పుడు తీర్చేస్తే బ్యాంకుల అప్పుడు విముక్తి అయింది దేశానికి, రాష్ట్రానికి. ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం కానీ. రైట్. ఆయన ఎంపీ అయితే కనుక పార్లమెంట్లో ఇవన్నీ మాట్లాడి దేశం ఇది, దీనికి ఇట్లా తీర్చాలి, అప్పుడు ఇట్లా చేయొచ్చు, నేను చేస్తా, మీరు సహకరించి నాకు పర్మిషన్ ఇస్తే అని అసలు ఈయన టెస్ట్ చేయడానికే 6 లక్షల కోట్లు, అంటే ముందు 1,00,000 కోట్లు, 1,00,000 పోయి 6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి తెప్పించాడు. ఇదో చూసుకో అని. అప్పటి నుంచి ఇక ఈయనను వదలొద్దని పట్టుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన ఎంపీ అయితే మాత్రం ఆయనకు తెలుగువాడు కనుక, అందులో వైజాగ్ ఆయన పుట్టి పెరిగి వాళ్ళ ఆస్తులు గీస్తులు వాళ్ళ తాతలు అంతా వైజాగే. కేసీఆర్ ఇల్లు ఈయనలు పక్కనే. అక్కడ దేశానికి కూడా మేలైద్ది, రాష్ట్రానికి కూడా మేలైద్ది. నేను ఎంపీ కావాలని నాకు కోరిక.